హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరువళ శనివారాలు లేదా పురట్టసి శనివారాలు లేదా పురట్టసి మాసము. అసలు ఈ తిరువళ శనివారాలు అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాము. పురట్టసి మాసం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము సెప్టెంబర్ మరియు అక్టోబర్లో వచ్చే తమిళ మాసం అన్నమాట. ఈ మాసంలోనే ఈ కలియుగ వెంకటేశ్వరుడు భూమిపై కనిపించాడని అక్కడి వాడు నమ్ముతూ ఉంటారు. అంటే అందుకోసమే స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మ ఉత్సవాలు జరిపించినట్లుగా చెప్తూ ఉన్నారు. అందుకే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెలలోనే తిరుపతిలో జరుపుతూ ఉంటారు. ఈ మాసంలో జరుపుకునే తిరువళ శనివారాల పూజ గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ తిరువళ శనివారాలు తమిళనాడులో ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. తర్వాత అది మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ విధంగా వ్యాపిస్తూ వస్తుంది. ఈ తిరువళ శనివారాలు తిరువళ పురట్టసి మాసంలో మాసంలో ఉన్న శనివారం స్టార్ట్ చేసి అలా 7 శనివారాలు పూజ చేసుకోవడం వల్ల ఎవరికైనా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి, మనం అనుకున్న పనులు నెరవేరుతాయి అని చెప్తూ ఉంటారు. బ్రహ్మనే స్వయంగా వచ్చి ఉత్సవాలు జరిపించారు ఈ వెంకటేశ్వర స్వామి భూమి మీద ఉద్భవించినప్పుడు. అంటే వెంకటేశ్వర స్వామి పుట్టినరోజుగా భావించి 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరిపారు అని చెప్తూ ఉంటారు. అందువలనే ప్రతి సంవత్సరము పురటసి మాసంలో తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు. భక్తులు లక్షలాది మందిలో ఈ బ్రహ్మోత్సవాలను చూడడానికి వస్తూ ఉంటారు. ఇక తిరుమలలో కింద తిరుపతిలో కూడా శ్రీవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ తిరుమల శనివారాల పూజ క్రమంగా తమిళనాడు నుండి మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వైపు కూడా వ్యాపించిందనమాట. అయితే ఈ తిరుమల శనివారాల పూజ ఏ విధంగా జరుపుకోవాలనేది కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాము. ముఖ్యంగా ముందుగా ఈ తిరుమల శనివారాలన్నీ 7 వారాలుగా చేసుకుంటారు. కుదరని వాళ్ళు 1 వారము, 3 వారాలు లేక 5 వారాలు కూడా చేసుకోవచ్చు. అయితే 2025 సంవత్సరము పురటసి మాసం ఎప్పుడు ఉందంటే సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు ఉంటుంది. ఈ మాసంలో మనం ఏ వారమైనా శనివారం పూట వెంకటేశ్వర స్వామి పూజను జరుపుకోవచ్చు. మనైతే పూజను ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. పూజ చేసుకోవాలి అనుకున్న రోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఇల్లును శుభ్రం చేసుకుని దేవుని గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే శ్రీవారికి ధూపదీప నైవేద్యాలతో పుష్పాలతో అర్చనలు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పూజలో తిరునామాలకి చాలా ప్రత్యేకత ఉంటుందండి. మేము తిరునామాలని ఒక విస్తరాకులో కానీ, ఒక ఇత్తడి ప్లేట్లో కానీ, పుష్పాలతో కానీ, గంధంతో కానీ తిరునామాలను చక్కగా అలంకరించుకొని ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకున్నట్లయితే చాలా ఫలితం ఉంటుంది. అలాగే ఈ పూజలో శ్రీ వెంకటేశ్వరుడు మరియు శ్రీదేవి భూదేవి సమేతమైన ఈ ముగ్గురికి అరిటాకులపై శ్లోకాలు మరియు మంత్రాలు జపాల మధ్య నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ విధంగా పూజను ముగించుకున్నట్లయితే చాలా ఫలితం ఉంటుంది. అలాగే పిండి దీపాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుందండి. పిండి దీపంలో 1 చేసుకొని 7 ఒత్తులు వేసుకోవచ్చు, 3 చేసుకొని అందులో 7 ఒత్తులు వేసుకోవచ్చు, లేకపోతే 7 ప్రమిదలు చేసుకొని ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఒత్తిని వేసుకొని కూడా పూజించుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలను ఆవులకు సమర్పించినట్లయితే చాలా ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఈ తిరుమల శనివారాలని పురటసి మాసంలో జరుపుకోవటం వల్ల మనకి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మనము అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. తిరుమల శనివారాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. థ్యాంక్ యూ.